గుంత పొంగనాలు పచ్చిమిరపకాయ చట్నీ చేసి చూపించాలని వచ్చాను. గ్లాసు మినపప్పు, 3 గ్లాసులు బియ్యం, చెంచా మెంతులు, 2 చెంచాలు శనగపప్పు అన్ని 4 గంటల సేపు నానబెట్టుకుని రుబ్బుకొని రాత్రంతా పులియబెట్టుకోవాలి. పిండి బాగా పులిసింది, సరిపడా ఉప్పు, ఉల్లిపాయలు, కరివేపాకు, నానబెట్టిన శనగపప్పు వేసుకుని బాగా కలుపుకుని పక్కన పెట్టుకుందాం. 1 ఉల్లిపాయ, 2 టమాటా, జీలకర్ర, కొంచెం చింతపండు వేసి వేయించి కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, 20 పచ్చిమిరపకాయలు బాగా వేయించుకుని రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంతటితో పచ్చిమిర్చి చట్నీ రెడీ అండి. ఇప్పుడు వేడి పొంగనాలు వేసుకుందాం. అన్ని గుంతల్లో నూనె వేసుకోవాలి. అన్ని గుంతల్లో పిండేసి 4 నిమిషాలు మూత పెట్టుకొని తర్వాత తిరిగేసి కాల్చుకుంటే వేడి పొంగనాలు రెడీ. ఇలా తీసుకుని నిండా ముంచుకొని తినాలా. అబ్బా ఎంత బాగుందోనండి.